నా పేరు ఉమ్మడి వెంకటేశ్వరరావు, చంటి అంటారు అందరూ. 52వ డివిజన్ కార్పొరేటర్నే. సార్, మనకి ఈరోజు ఏది చూసుకున్న జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి శాఖలో ఉన్న అవినీతి ఒకటికొకటిగా బయటపడుతుంది. అదేవిధంగా ఫైళ్ళు దగ్ధం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎప్పుడూ లేదు, ప్రజలు చూడలేదు, మీడియా సోదరులు చూడలేదు, మేము చూడలేదు. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. కొత్త పథకం అంటే అవినీతి చేయటం, ఫైళ్ళు దానం చేయటం. అంటే ఈ సాంప్రదాయం ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇదేంటి ఈ ఫైల్ తగలబెట్టడం ఏంటి? ఇలాగ ఫైలు తగలబెట్టుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేసి వచ్చే ప్రభుత్వం ఇంకో రకంగా చేసి ఇలా ఫైళ్ళు అవినీతి చేయడం ఎందుకు, ఈ తగలబెట్టడం ఎందుకు? మరి నిజాయితీగా బతకాలి కదా, మాటల్లో కాదు చేతల్లో చూపించాలి కదా జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా అవినీతి ఫైళ్ళు తగలబెట్టడం కళ్ళ ముందు అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ కూటమి మరి ఈ అవినీతి చేసిన వాళ్ళని, అవినీతి మంత్రుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల ధనం వృధాగా మరి ఇలాగా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంటే మరి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మాత్రం అందరిని అధికారులతో సహా సరే జైలు పాలు చేసే కార్యక్రమం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, ఇంకొకటి ఏంటంటే మనకి లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వారి మీద కఠిన చర్యలు తప్పవు అని ఆయన అన్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఖచ్చితంగా మరి ఆయనే అన్నాడంటే, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఏమన్నారు, ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకి తప్పదు శిక్షలు. మరి వీళ్ళందరికి కూడా ఎవరైతే ఫైళ్ళు అంటే ఏదో తప్పుడు పట్టేగా ఫైల్ దగనం చేసింది, ఏదో ఒక అవినీతి జరగబట్టే కదా ఆ ఫైళ్ళు మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. వీళ్ళు మన మీదకి ఎక్కడ అవినీతి మనం దొరికిపోతామని వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి. మరి ఇవాళ లక్షల కోట్ల అవినీతి, మరి లక్షల కోట్ల అప్పులు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏమన్నా ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉందా? ఏదైనా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రశాంతంగా వీళ్ళకి ఈ పథకాలు ఇవ్వాలా, ఇంత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నా కానీ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఇవాళ ఆనాటి పాపాలు ఇవాళ ప్రజలకి ఇవాళ పాలకులకు కూడా ఇబ్బందికరంగా మారింది. మరి ఈ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే ఎన్డీఏ కూటమి మాత్రం వీళ్ళందరికీ కూడా ఏ స్థాయిలో తప్పు చేసిన వాళ్ళకి ఆ స్థాయిలోనే శిక్షలు ఉంటాయి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే మనకి నిన్న శ్రీ సిటీలో బాబు గారు 15 పరిశ్రమలు ప్రారంభించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అద్భుతం. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలు వస్తాయి, మరి ఆయన చూస్తే ఒక నమ్మకం, ఆయన చూస్తే పెట్టుబడులు వస్తాయి, ఆయన చూస్తే ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇవాళ గుండెల మీద చేసుకొని నిద్రపోతూ ఉన్నారు. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం కూడా నిలబడతాడు. ఇవాళ కాకపోతే 2-3 నెలలు లేట్ అవ్వచ్చాం కానీ ఖచ్చితంగా కూడా అవన్నీ అమలయ్యే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు ఆ కేంద్రంలో బీజేపీ సహకారంతో ముందుకెళ్తాం. సార్, ఇంకొకటి ఏంటంటే గుడివార అమర్నాథ్ గారు ఇదన్నీ మా ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు, అది మీరు పెట్టుకుంటున్నారు ఏంటని ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టినప్పుడు రాలేదుగా, ఇప్పుడు వచ్చినాయి. అంటే చంద్రబాబు గారు వచ్చారన్న నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పాను కదా అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అంటే పెట్టుబడులు వర్షం. మరి ఇవాళ ఎన్నో లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం మనం. మరి ఇవాళ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అన్నింటిని కూడా అధిగమించే విధంగా ముందుకెళ్తాం. రెండోది ఏంటంటే అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. గుంట్లో గొయ్యిలు పూడటమే కాదు, ప్రజలకు ఏదైతే చెప్పామో సంక్షేమం ఆ ప్రకారంగా అమలు చేసే విధంగా ఉచిత బస్సులు రకరకాలుగా ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఏదైనా నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నాంగా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. నీతి నిజాయితీ అని చెప్తా ఉన్నారు. ఆ రకంగా ముందుకెళ్ళేది ప్రభుత్వం. ఏదైనా అద్భుతమైన పరిపాలన చేయబోతూ ఉంది ఎన్డీఏ కూటమి. సార్, ఇంకొకటి ఏంటంటే మన బాబు గారి హయాంలో పోలవరం అండ్ అమరావతి 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? 100% అయింది. పోలవరం, అమరావతి 100%. వాళ్ళు చెప్పారు చూడు, ఎగతాళి చేశారు, అసెంబ్లీలో ఎగతాళి చేశారు. 2021 కల్లా అయిపోద్దమ్మా అని ఒక కార్పొరేటర్ మంత్రి అయ్యాళ్ళే అతను చేసాడు. అది ఆ ఎగతాళి కాదు. ఇవాళ ఖచ్చితంగా కూడా ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం కూడా పూర్తయ్యే దశలో ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.